మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే, ఎలాగా అంటే, యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోదా ప్రధానులలో ఎంత మాత్రం కూడా అల్పమైన దానివి కాదు. ఇశ్రాయేలు అనే నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండే వస్తాడు అని ప్రవక్త ద్వారా రాయబడి ఉంది. ఇక్కడ జరిగిన సంగతి నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకందరికీ బాగా తెలుసు, జ్ఞానులు యేసుక్రీస్తు కొరకు వెతుకుతూ యెరూషలేముకు చేరారు. యెరూషలేముకు చేరిన తర్వాత యెరూషలేములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని వీళ్ళు అడుగుతూ ఉన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూశాము, ఆయన ఆరాధించడం కోసం వచ్చాము, ఆయన పూజించడం కోసం వచ్చాము, ఎక్కడున్నాడు ఆయన అని అడుగుతూ ఉన్నారు. చాలామంది వాళ్ళకి మాకు తెలియదు అని చెప్తూనే ఉన్నారు. మొత్తానికైతే వీళ్ళ ద్వారా ఈ విషయం రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. రాజుకు కూడా తెలిసింది ఈ విషయం, పలానా జ్ఞానులు వచ్చారంట, వాళ్ళు తూర్పు దిక్కున ఏదో నక్షత్రం చూసి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అడుగుతూ ఉన్నారు అని ఆ జ్ఞానులు రహస్యంగా పిలిపించి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారు, ఏ దేశాల నుంచి వచ్చారు, ఎంతకాలమైంది మీరు వచ్చి, మీరు చూసి ఎంతకాలమైంది, ఇవన్నీ ఎంక్వైరీ చేసి వాళ్ళని పంపించాడు. వాళ్ళని ఏమని పంపించాడంటే, మీరు వెళ్ళి చూడండి, ఆ శిశువుని జాగ్రత్తగా వెతకండి, ఆయన వెతికిన తర్వాత మీకు కనుక ఆయన కనిపిస్తే నాకు కూడా చెప్పండి వర్తమానం, నేను కూడా వచ్చి పూజిస్తానని చెప్పి వాళ్ళని పంపించేశాడు. వాళ్ళు వెళ్ళిపోగానే రాజు తన రాజ్యంలో ఉన్నటువంటి యూదుల పెద్దల్ని, ప్రధాన యాజకుల్ని, శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని అందరినీ కూడా గ్యాదర్ చేసి అడిగాడు ఒక ప్రశ్న. ఏమని? క్రీస్తు ఎక్కడ పుడతాడని మీ లేఖనాల్లో ఉంది చెప్పండి అన్నాడు. వీళ్ళు తడుముకోకుండా, ఏమీ ఆలోచించకుండానే యోదా బెత్లెహేములో జన్మిస్తాడని రాయబడి ఉందండి. ఎందుకంటే ప్రవక్తల వచనాలు అట్లా ఉన్నాయి, దేవుడు ముందుగానే ఇది రాసి పెట్టాడు అని మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నటువంటి ఆ వాక్యాన్ని ఎత్తి వాళ్లకు చూపిస్తూ రాజుతో చెప్పారు. ఎలాగండి, ఎలాగ మీరు చెప్తారయ్యా, యోదయ బెత్లెహేములు అని అంత కన్ఫామ్గా ఎట్లా చెప్తారు అని అంటే, వాళ్ళు ఆ లేఖనాన్ని ఎత్తి చూపించారు రాజుకి. రాజా, ఇదిగో ఇట్లా రాయబడి ఉంది. ఏమి రాయబడి ఉంది? యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రం కూడా అల్పమైన దానివి కాదు. ఇశ్రాయేలు అనే నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండే వస్తాడు అని రాయబడి ఉందండి. కాబట్టి దీన్ని బట్టి ఈ క్రీస్తు అనే ఆయన యోదయ బెత్లెహేములోనే జన్మిస్తాడు, ఇందుట్లో ఎటువంటి సందేహం లేదు అని చెప్పేశారు. ఇక్కడ దేవుడిచ్చిన ప్రవచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోదయ దేశపు బెత్లెహేమా, యోదయ ప్రధానులలో నీవు ఎంత మాత్రము కూడా అల్పమైన దానివి కాదు. నీవు ఎప్పటి వరకు అల్పమైన దానివి అనుకుంటున్నావేమో, నీవు ఎంత మాత్రం కూడా అల్పమైన దానివి కాదు. ఎందుకు అల్పమైన దానివి కాదు అంటే, ఇశ్రాయేలు అనే నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండే వస్తాడు. కాబట్టి నీవు ఎంత మాత్రం కూడా ఇక అల్పమైన దానివి కానే కాదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామంది అనుకుని ఉంటారు ఆ రోజుల్లో, ఆ దినాల్లో, యోదయ దేశము బెత్లెహేము అంటే అది చాలా చిన్న గ్రామం కదండి, మిగతా వాటితో పోల్చుకుంటే అది ఎంతండి, అది కొరగానిదండి, చిన్నదేనండి, అది పెద్ద లెక్కలో వేసుకునేది కాదండి అని చాలామంది అనుకున్నారు. కానీ దేవుని యొక్క ప్రవచనాలు ఏం చెప్తున్నాయంటే, నీవు ఎప్పుడూ కూడా అట్లా అనుకోవద్దు. నీవు చిన్నదానివే కావచ్చు, కానీ ఇశ్రాయేలును పరిపాలించే అధిపతి
ఇదిగో నీలో నుంచే వస్తాడు. కాబట్టి ఇక ఎంత మాత్రం కూడా నీవు అల్పమైన దానివి కాదు అంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, కొన్నిసార్లు నీ జీవితాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, నీవు ఎదుర్కొంటున్నటువంటి శ్రమలను బట్టి, నీవు ఎదుర్కొంటున్నటువంటి శోధనలను బట్టి నువ్వు ఒకవేళ ఇట్లా అనుకుంటున్నావేమో, నేను చాలా అల్పమైన వాడిని, నేను చాలా అల్పమైన దానిని, నాదే ఉందిలేండి అని అనుకుంటున్నావేమో. లేదు లేదు, నీవు ఎంత మాత్రము కూడా అల్పమైన వాడివి కాదు. నువ్వు ఎంత మాత్రం కూడా తక్కువ వాడివి కాదు. ఎందుకంటే నీలో నుండే ప్రభువైన యేసుక్రీస్తు రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీలో నుండే ప్రభువైన యేసుక్రీస్తు ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియపరచబడాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నువ్వు ఎంత మాత్రం కూడా అల్పమైన దానివి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం ఏమిటంటే, జ్ఞానులను సిగ్గుపరచడం కోసం లోకంలో ఉండే వెర్రి వారిని దేవుడు ఎంచుకున్నాడంట. చూద్దాం ఆ మాట. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం నుంచి చదువుతున్నాము. జాగ్రత్తగా వినండి. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు? దేవుని యొక్క వెర్రితనం మనుషుల యొక్క జ్ఞానం కంటే జ్ఞానం గలది. అదేంటండి? దేవునికి వెర్రితనం ఉందా? దేవునికి వెర్రితనం ఉందా అంటే, ఒకవేళ ఉంది అని నువ్వు అనుకుంటే, దేవుడైతే వెర్రివాడు కాదు. వెర్రితనం ఏదైనా ఉంది దేవునిలో అని నీకు అనిపిస్తే, ఆ వెర్రితనం అనేది మనుషుల యొక్క జ్ఞానం కంటే కూడా జ్ఞానంగా ఉంటుంది. మీకు అర్థమైందా ఈ మాట? దేవుని యొక్క వెర్రితనమే మనుషుల యొక్క జ్ఞానం కంటే జ్ఞానంగా ఉంటే, మరి దేవుని యొక్క జ్ఞానం ఇంకా ఎంత గొప్పది ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి పౌలు అంటున్నాడు, దేవుని యొక్క వెర్రితనం మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం కలిగింది. ఇంకా దేవుని బలహీనత మనుషుల బలము కంటే కూడా బలమైనది. దేవునికి బలహీనత ఉంటుందా అండి? ఒకవేళ ఉంటుంది అని అనుకుంటే, ఆ బలహీనత అనేది మనుషుల యొక్క బలము కంటే బలమైంది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. దేవుని దృష్టిలో 2 ఉన్నాయని చెప్తున్నాడు పౌలు. వెర్రితనం ఏమిటది? దేవుని యొక్క వెర్రితనం. రెండవది ఏమంటున్నాడు? దేవుని యొక్క బలహీనత. అంటే దేవునికి వెర్రితనం ఉంది అంటే అది మనుషుల యొక్క జ్ఞానం కంటే కూడా జ్ఞానం కలిగింది. దేవునికి ఏదైనా బలహీనత ఉంది అని అనుకుంటే, ఆ బలహీనత అనేది మనుషుల యొక్క బలము కంటే కూడా బలమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇంతకీ దేవుని యొక్క వెర్రితనం ఏంటి? దేవుని యొక్క బలహీనత ఏంటి? తెలుసుకుందాం. ఇంకా చదువుదాం, ముందుకు చదువుదాం. 26వ వచనం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. అయ్యా, జాగ్రత్తగా వినండి. దేవుడు మిమ్మల్ని అందరినీ పిలిచాడు. మీలో కొంతమంది సేవకులుగా ఉన్నారు, మీలో కొంతమంది ఉపదేశకులుగా ఉన్నారు, కొంతమంది ప్రవక్తలుగా ఉన్నారు, కొంతమంది బోధించే వాళ్ళుగా ఉన్నారు, కొంతమంది అద్భుతం చేసేవాళ్ళుగా ఉన్నారు, మరి కొంతమంది స్వస్థపరిచేవారిగా ఉన్నారు. మొత్తానికైతే దేవుడు మిమ్మల్ని అందరినీ పిలిచాడు. ఒక్కసారి మీ పిలుపును జాగ్రత్తగా పరిశీలించుకోండి. మీలో లోకరీతిని మీరు ఎట్లా ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి అంటున్నాడు పౌలు. చదువుదాం. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనా సరే అనేకులు పిలువబడలేదు. అయ్యా వినండి, మీలో చాలామంది లోక విషయంలో జ్ఞానులైన వాళ్ళు ఉన్నారు, గొప్పవాళ్ళైన వాళ్ళు ఉన్నారు, గొప్ప వంశం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయినా సరే మీ జ్ఞానాన్ని బట్టి, మీ వంశాన్ని బట్టి, నీ గొప్పతనాన్ని బట్టి దేవుడు నిన్ను పిలవలేదు. ఒక్కసారి ఆలోచించుకోండి. మీలో చాలామంది లోకంలో ఘనులైన వాళ్ళు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు ఉన్నారు. అయినా సరే మీ గొప్పతనాన్ని బట్టి, మీ వంశాలను బట్టి,
దేవుడు మిమ్మల్ని పిలవలేదు. మరి ఎవరిని పిలిచాడు? చూద్దాం. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశం వారైనా సరే అనేకులు పిలువబడలేదు గాని, జాగ్రత్తగా వినండి. ఏ శరీరీయు కూడా దేవుని ఎదుట అతిశయింపకుండా ఉండేటట్లుగా జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి లోకంలో ఉండే వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంట? వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు తన పని కోసం. ఎందుకోసం అంటే జ్ఞానుల్ని సిగ్గుపరచాలని. ఈ లోకంలో ఎవరైతే మేము జ్ఞానులం అని అనుకుంటున్నారో వాళ్ళను సిగ్గుపరచడం కోసం లోకంలో వెర్రి వారిని ఏర్పాటు చేసుకొని ఆ వెర్రి వారికి దేవుడు తన జ్ఞానం ఇచ్చి ఆ జ్ఞానం చేత ఈ లోకంలో జ్ఞానులైన వారిని ఏం చేయటం కోసం? సిగ్గుపరచడం కోసం. అంటే ఇప్పుడు దాకా వీళ్ళు ఏమనుకుంటారు? మేము జ్ఞానులమండి, లోక విషయంలో మేము చాలా జ్ఞానులం అనుకున్నారు. ఇట్లాంటి వీళ్లకు సిగ్గు రావాలని, ఇట్లాంటి వీళ్లకు సిగ్గు కలగాలని దేవుడు ఏం చేస్తున్నాడు? లోకంలో ఎవరైతే వెర్రి వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా తన జ్ఞానాన్ని ఈ లోకానికి అందిస్తూ ఈ లోక సంబంధమైన జ్ఞానులనే వాళ్ళని దేవుడు సిగ్గుపరుస్తూ ఉన్నాడు. ఆ రకంగా లోక సంబంధమైన జ్ఞానులను సిగ్గుపరచడం కోసం దేవుడు వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా బలవంతులైన వారిని సిగ్గుపరచడం కోసం లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకంలో ఎవరైతే బలవంతులైన వాళ్ళని సిగ్గుపరచడం కోసం దేవుడు ఏం చేశాడు? బలహీనులైన వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా ఎన్నికైన వారిని వ్యర్థం చేయడం కోసం లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు జ్ఞానం లేని వాడివని అనుకుంటున్నావా? దేవుడు నిన్నే ఏర్పాటు చేసుకుంటున్నాడు. నేను బలహీనుణ్ణి, నాకు బలం లేదు అనుకుంటున్నావా? దేవుడు నిన్నే ఏర్పాటు చేసుకుంటున్నాడు. నేను నీచుణ్ణి, ఎన్నిక లేని వాడిని, తృణీకరించబడిన వాడిని అని అనుకుంటున్నావా? దేవుడు నిన్నే ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎందుకంటే నీ ద్వారా వాళ్ళకు సిగ్గు కలగాలని. ఇక్కడ మనం చదువుకున్న మాటలో దేవుడు యోదయ బెత్లెహేమును ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకని? ఆ గొప్ప గొప్ప ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సిగ్గు కలగాలని దేవుడు చిన్న పట్టణమైన యోదా పట్టణాన్ని, యోదా బెత్లెహేముని ఎంచుకున్నాడు. ఇప్పుడు యోదా బెత్లెహేముతో దేవుడు అంటున్నాడు, యోదా బెత్లెహేమా, నీవు ఎంత మాత్రం కూడా అల్పమైన దానివి కాదు. నీవు చిన్నదానివి, చిన్నవాడిని అని అనుకోవద్దు. ఎందుకంటే ఇదిగో నీలో నుండే ఇదిగో ఇశ్రాయేలును పరిపాలించే అధిపతి అంటే క్రీస్తు వస్తాడు. కాబట్టి నువ్వు ఏమాత్రం కూడా అల్పమైన దానివి కాదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు చిన్నవాడువని, బలహీనుడువని, ఎన్నిక లేని వాడివని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. ఎందుకంటే నీలో నుండే క్రీస్తు బయటికి వస్తాడు. కాబట్టి నీ ప్రార్థనల ద్వారా, నీ విశ్వాసం ద్వారా క్రీస్తు నీ జీవితంలోకి వస్తాడు. నీ జీవితం ద్వారా క్రీస్తు అనేకులకు కనిపించాలి. అలా కనిపించినప్పుడు నువ్వు ఎన్నడూ కూడా ఇక అల్పమైన వాడివి కానే కాదు, అల్పమైన దానివి కానే కాదు. నేను చిన్నవాడినే, అల్పమైన దానిని నేను ఎప్పుడూ కూడా నీవు అట్లా అనుకోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది దేవుని యొక్క ప్రణాళిక. అల్పమైన వారిని ఎన్నుకొని, పనికిరాని వారిని ఎన్నుకొని తన పని కోసం వాడుకోవడం దేవుని యొక్క అనాది సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నీవు ఎంత అల్పమైన వాడివైనా సరే, ఎంత తక్కువ వాడివైనా సరే దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు. నీ ద్వారా ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు దేవుడు జరిగించుకుంటాడు. ఇందాకలా మనం చెప్పుకున్నట్లుగా ఇంతకీ దేవుని యొక్క వెర్రితనం ఏమిటి? దేవుని యొక్క బలహీనత ఏమిటి అంటే 20 నుంచి చూద్దాం. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను,
ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేశాడు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ దేవుడు పలికిస్తున్నాడు. జ్ఞాని అనుకుంటున్న వాడు ఏడి ఏమయ్యాడు? శాస్త్రి అనుకుంటున్న వాడు ఏడి ఏమయ్యాడు? ఈ లోకపులో తర్కవాది అనుకుంటున్న వాడు ఏడి వాడు ఏమయ్యాడు? ఈ లోక జ్ఞానాన్ని దేవుడు ఏం చేశాడంట? వెర్రితనంగా చేశాడు. చేసి దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుణ్ణి ఎరగలేదు కాబట్టి సువార్త ప్రకటన అనే వెర్రితనం చేత నమ్ము వారిని రక్షించడం దేవుని యొక్క దయాపూర్వకమైన సంకల్పం. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ దేవుని యొక్క వెర్రితనం అనేది కనిపిస్తూ ఉంది. అదేంటండి? దేవునికి ఏంటి వెర్రితనం ఉండటం ఏంటి అని అనుకుంటున్నారా? ఇక్కడ దేవుడే చెప్తున్నాడు, దేవునికంటూ ఒక వెర్రితనం ఉంది. ఏమిటి ఆ వెర్రితనం అంటే? సువార్త ప్రకటన. ఏమిటది? ఈ సువార్త ప్రకటన అనే వెర్రితనం ద్వారా ఎవరైతే ఆయన్ను నమ్ముతున్నారో వాళ్ళందరినీ రక్షించడం దేవుని యొక్క ప్రణాళిక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వెర్రితనము మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది అని చదువుకున్నాం కదా. మరి దేవుని యొక్క వెర్రితనం ఏమిటి? సువార్త ప్రకటన. ఈ సువార్త ప్రకటన ద్వారా తన్ను ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరినీ రక్షించే ఒక ప్రణాళిక. ఇది దేవుని యొక్క వెర్రితనము. సువార్త ప్రకటన అనేది ఇది దేవుని యొక్క వెర్రితనమే. ఈ వెర్రితనము మనుషుల యొక్క జ్ఞానం కంటే కూడా జ్ఞానం కలిగింది. ఈ లోకంలో ఏ జ్ఞానము కూడా మనిషిని నరకం నుంచి విడిపించదు. విడిపిస్తుందా? తప్పించదు. పాపము నుంచి మనిషిని విడిపించదు. కానీ దేవుని యొక్క వెర్రితనం ఉంది లోకంలో. సువార్త ప్రకటన. ఈ సువార్త ప్రకటన ద్వారా దేవుడు ఏం చేస్తాడు? ఒక మనిషిని నరకం నుంచి తప్పిస్తాడు, పాపం నుంచి విడిపిస్తాడు. కాబట్టి ఈ దేవుని యొక్క వెర్రితనం అనేది మనుషుల యొక్క జ్ఞానం కంటే కూడా జ్ఞానం కలిగిందే. ఇందుట్లో ఎటువంటి సందేహం లేదు. మనుషుల జ్ఞానమంతా వాళ్ళు ఉపయోగించినా సరే పాపం నుంచి మనిషి బయటపడలేడు. మనుషుల యొక్క జ్ఞానమంతా ఉపయోగించినా సరే మనిషి నరకం నుంచి తప్పించబడలేడు. కానీ దేవుని వెర్రితనం ఉంది, స్వార్థ ప్రకటన. ఈ దేవుని వెర్రితనం ఏం చేస్తుందంటే మనిషిని పాపం నుంచి విడిపిస్తుంది. సువార్త ప్రకటన ఏం చేస్తుంది? మనిషిని పాపం నుంచి విడిపిస్తుంది, అలాగే నరకం నుంచి కూడా విడిపిస్తుంది. కాబట్టి దీంతో కంపేర్ చేస్తే దేవుని యొక్క వెర్రితనం అనేది మనుషుల యొక్క జ్ఞానం కంటే కూడా జ్ఞానం కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరేనండి, దేవుని వెర్రితనం అంటే తెలిసింది. ఏమిటది? సువార్త ప్రకటన అనే వెర్రితనం ద్వారా దేవుడు మనుషులందరినీ రక్షిస్తున్నాడు. ఇది మనుషుల జ్ఞానం కంటే కూడా జ్ఞానం కలిగింది, ఒప్పుకుంటాం. మరి దేవునికి బలహీనత ఏముందండి? ఏముంటుందండి అని అంటే దేవునికంటూ ఒక బలహీనత ఉంది. అదేంటండి? బలహీనత ఉంటే గింటే మనుషులు కదా ఉండాల్సింది. మరి దేవునికి బలహీనత ఏంటండి అని అంటే దేవుని బలహీనత ఏంటి అంటే ప్రేమించడం. ఏమిటి? ప్రేమించడమే ఆయన యొక్క బలహీనత. నీవు ఎంత చెడ్డవాడివైనా, నీవు ఎంత పాపంలో కూరుకుపోయినా, నీవు ఎంత పనికిరాని వాడివైనా, నువ్వు ఎంత పనికిమాలిన వాడివైనా సరే నిన్ను ప్రేమించడం ఉందే చూసావు, అది దేవుని యొక్క బలహీనత. నువ్వు వద్దు అన్నా సరే అది ఆయన చేస్తానే ఉంటాడు. నేను ఇంత చెడిపోయాను ఆయన, నువ్వు నన్ను ప్రేమించమాకు అని అన్నా సరే ఆయన ప్రేమించకుండా ఉండలేడు. ఎందుకంటే అది ఆయన బలహీనత. దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. దేవుడు ఎట్లా ఉన్నాడంట? ప్రేమయ్య ఉన్నాడు. ఆ ప్రేమ అయ్యున్న దేవుడు ప్రేమించకుండా ఉండలేడు. దేవుడు ఎట్లాంటి వాడని ఇంకా దేవుని వాక్యం చెప్తుందంటే దేవుడు ప్రేమ స్వరూపి. ఎట్లాగంట? ప్రేమ స్వరూపి. ఆయన స్వరూపమే ప్రేమ. కాబట్టి ఆయన తప్పనిసరిగా ప్రేమించి తీరుతాడు. నీవు నరకానికి వెళ్తున్నా సరే ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నీవు పాపంలో కూరుకుపోయినా సరే ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉంటాడు. నీవు అనేకమైన వ్యాధుల చేత రుగ్మతల చేత పీడించబడి దేవునికి నువ్వు దూరంగా వెళ్ళిపోయినా సరే ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు.
ఒకవేళ నీవు ఆయన్ని అసహించుకొని ద్వేషించి ఆయనకు దూరంగా వెళ్ళినా సరే ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఎందుకంటే అది ఆయన బలహీనత. ఈ బలహీనత మనుషుల యొక్క బలము కంటే బలమైందండి. ఈ లోకంలో ఏ మనిషి కూడా నిన్ను బలపరిచి బలంగా చేసి నరకం నుంచి తప్పించడు. నీ స్థితిని మార్చడు. కానీ దేవుని బలహీనత ఉందే, నిన్ను ప్రేమించే మనసు, నిన్ను ప్రేమించే స్వభావం, ఈ బలహీనత నిన్ను మరణం నుంచి తప్పిస్తుంది. ఈ బలహీనత ఇదిగో నువ్వు ఎంత చెడ్డవాడివైనా సరే నిన్ను ప్రేమించి మళ్ళా హక్కున చేర్చుకొని నీ స్థితి మారుస్తుంది. కాబట్టి దేవుని యొక్క బలహీనత మనుషుల యొక్క బలము కంటే కూడా బలమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బలహీనతే మనుషుల యొక్క బలము కంటే బలమైందైతే మరి దేవుని బలము ఇంక చెప్పడానికి మాటలు లేవు. మీకు అర్థమైందండి? దేవుని యొక్క వెర్రితనమే మనుషుల జ్ఞానం కంటే జ్ఞానంగా ఉంటే ఇక దేవుని జ్ఞానమైతే మాటల్లో చెప్పలేం. దేవుని బలహీనతే మనుషుల బలము కంటే బలమైందైతే మరి దేవుని బలము చెప్పడానికి మాటలు కూడా ఉండవు. అంత బలమైంది. ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, అల్పమైన దానివని నీవెప్పుడు కూడా నిరాశపడొద్దు. నేను చిన్నవాడినే, చదువు రాదే నాకు, చదువుకోలేదే నాకంత జ్ఞానం లేదు, నాకంత తెలివి లేదు, ఇట్లాంటివి ఎప్పుడు కూడా అనుకోవద్దు. నీవు ఎలాంటి చిన్నవాడివైనా సరే దేవుడు నిన్నే ఎన్నుకుంటున్నాడు. చదువు రాకపోయినా సరే దేవుడు నిన్నే ఎన్నుకుంటున్నాడు. జ్ఞానం లేదనుకుంటున్నావు, దేవుడు నిన్నే ఎన్నుకొని ఇదిగో నీ ద్వారా ఈ జ్ఞానాన్ని ప్రపంచానికి అందించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ యోదయ బెత్లెహేముకి దేవుడిచ్చిన ఆ గొప్పతనం అదే. యోదయ బెత్లెహేమా, నీవు చిన్నదానివని అనుకోవద్దు. ఎందుకంటే యేసు క్రీస్తు నీలో నుండే వస్తున్నాడు. కాబట్టి నీకు ఎన్నడూ కూడా చిన్నదానివి కాదు, అల్పమైన దానివి కానే కాదు అంటున్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు కనుక నీలో నుండి వస్తూ ఉంటే నీవు ఎన్నడూ కూడా అల్పమైన దాడు కావు. మరి యేసు క్రీస్తు నీలో నుండి వస్తున్నాడా? ఆయన స్వభావం నీలో నుంచి వస్తుందా? ఆయన రూపం, ఆయన పోలిక, ఆయన లక్షణాలు, ఆయన ప్రేమ, ఆయన శాంతి, సమాధానం నీలో నుంచి బయటకు వస్తున్నాయా? అలా వస్తూ ఉంటే గనక నీవు ఎంత మాత్రం కూడా అల్పమైన వాడివి కానే కాదు. ఎంత మాత్రం కూడా అల్పమైన దానవు కానే కాదు. ఎందుకంటే యేసు క్రీస్తు నీలో నుండి రాబోతున్నాడు కాబట్టి, నీలో నుంచి ఆయన బయటకు వస్తున్నాడు కాబట్టి నీవు ఘనుడవే, ఘనురాలివే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి యేసు క్రీస్తు నీలో నుండి వస్తే గనక నీవు ఎంత మాత్రము అల్పమైన వాడివి కాదు, ఘనమైన వాడివి, ఈ లోకానికి ఆశీర్వాదాన్ని కలిగించేవాడివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అటువంటి స్వభావం, ఈ బెత్లెహేములో ఉన్నటువంటి ఆ స్వభావం, యేసు క్రీస్తుని ఇదిగో అందరికీ చూపించే ఆ స్వభావం నీకు నాకు కావాలని ప్రార్థన చేసుకుందాం.